నువ్వు చెప్పింది నిజమేనా? అమ్మ అంటే దానికి ఎంత ప్రేమ చూడరా. అమ్మా శాంతి, ఏంటి డాడీ? నీకో శుభవార్త. అప్పుడే నీకు పెళ్లి వయసు వచ్చిందని నాకు తెలియదమ్మా. ఇప్పుడే తెలిసింది. బాగా ఆలోచించి దేవరకొండ పెద్దరెడ్డి గారి కొడుకుతో రేపే నీకు నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. కాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, కాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, కాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా, కాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, కాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. నమస్కారం. నమస్కారం. రండి రండి. రావడానికే వచ్చింది, మళ్ళీ రండి రండి ఎందుకు? నాకు ఇక్కడ నొప్పి. 10 నిమిషాలకు ఒకసారి పొడవాలి. నాన్నగారేరి? నాన్నగారు పని మీద వెళ్ళారు. పని మీద వెళ్ళారా? కారు మీద కాదా? అంటే కారు అమ్మేశారా? చెప్పానుగా ఇక్కడ నొప్పి అని. చెప్పారు. రండి. కలెక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే బయలుదేరి వెళ్ళారు. మీరు 6 గంటలకల్లా వచ్చేస్తారని నాన్నగారు చెప్పే వెళ్ళారు. 4:30 నుంచి 6 వరకు రాహుకాలం. రాహుకాలంలో నాకు వీపు జలపెట్టిన గోక్కోను, ఎందుకంటే పుండు పడుతుంది భయం. అందుకే ముందుగా వచ్చేసాం. రండి 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 రండి, కూర్చోండి. హలో డాడీ, పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చేసారు డాడీ. ఓకే డాడీ. నాన్నగారు వెంటనే వచ్చేస్తానన్నారు. ఈలోపు మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెల్లె త్వరగా రెడీ చేయండి. సూరి, శాంతి, శాంతి, శాంతి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఇవన్నీ మీవండి? మావే. కొంచెం తీసుకోవచ్చా? తీసుకోండి. అంతా అయిపోయింది, లేవండి. చూశారుగా మా ఇద్దరుకున్న సంబంధం ఏమిటనేది. దీని తర్వాత కూడా శాంతిని పెళ్లి చేసుకోబోయే మగాడెవరా? అనేసేయండి.